హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయనివ్వండి, చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలకు వెళితే, 'బిగ్ బాస్' సీజన్ 8 నడుస్తుంది. ఇక ఈ వారం కంటెస్టెంట్స్ గోల రచ్చ మామూలుగా లేదు. అసలే ఈ కంటెస్టెంట్స్ మీద గోల గోలగా ఉంది వ్యవహారం. ట్రోల్స్ మామూలుగా నడవట్లేదు. అయినా గానీ అక్కడ నడిగే వ్యవహారాలు కూడా అట్లే ఉన్నాయి. ఇక ఈరోజు మాట్లాడే టాపిక్ విషయానికొస్తే, ఇక మొన్ననే చీఫ్ అయిన అభయ్ ఏంటి ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తున్నాడు అంటూ ట్రోల్స్ బాగా నడుస్తున్నాయి. ఏంటంటారా? అభయ్ వచ్చేసి 'బిగ్ బాస్' మీదనే బాగా ఫైర్ అవుతున్నాడు. 'బిగ్ బాస్‌ని' తిడుతూనే ఉన్నాడు. అసలు మీరు ఏమి గెలుచుకోలేదు అంటే అంతా నీ వల్లే, అంతా నువ్వే చేశావు అంటూ గట్టిగా ఫైర్ అవుతున్నాడు. నాకు 'బిగ్ బాస్' మీద యమకోపం వస్తుంది అని చెప్తున్నాడు. ఇక ఫస్ట్ సీజన్‌లో శివబాలాజీ మాత్రమే 'బిగ్ బాస్' మీద అరిచాడు. మాకిక్కడ నీళ్ళు లేవు, ఏమి లేవు అని గట్టిగా అరిచాడు. కానీ దాని తర్వాత ఎవరు అంతగా అరవలేదు. ఇక శివబాలాజీ అంటే ఫైర్ బ్రాండ్, ఆయన అరిసిన ఒక అర్థం ఉంది. కానీ అభయ్ ఏంటి? అభయ్ పెద్ద బ్రహ్మాండమైన కంటెంట్ ఇస్తున్నాడా అంటే బ్రహ్మాండం ఏమీ లేదు ఆడ. బొంబాషారంలాగా ఉంది పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రము 'బిగ్ బాస్' మీద ఆయన ఫైర్ అవుతూనే ఉన్నాడు. బాగా రెచ్చిపోతున్నాడు. ఇక తర్వాత ఈయన రెచ్చిపోవడంతో పాటు మిగిలిన కంటెస్టెంట్‌లు గూడా రెచ్చగొడుతున్నాడు. "అరేయ్! ఇంక మనం ఏం చేయొద్దురా, ఆపేయండిరా, మనం అసలు ఏం చేయొద్దు, ఏం ఆడొద్దు, ఏం ఆడినా మనకు ఉపయోగం లేదన్నట్టు" చెప్తూనే ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే మాత్రము వచ్చే శనివారం నాడు నాగార్జున చేతిలో మనోడికి మాంచి ఉతుకుడయ్యేటట్టే ఉంది. ఇక అసలు 'బిగ్ బాస్' అంటేనే ఆ గేమ్స్ కొట్లాడుకోవడానికి పెట్టినయి. అది గాక వాళ్ళ ఫ్రస్ట్రేషన్ బయటికి తీయటం మాత్రమే 'బిగ్ బాస్' గేమ్ షో పెట్టారు. ఇక మాట్లాడుకుంటే మన బర్నింగ్ స్టార్లు సంపూర్ణేష్ బాబే "నా వల్ల గాదురో ఈ ఫ్రస్ట్రేషను, నేను బయటికెళ్ళిపోతా" అంటూ 'బిగ్ బాస్' తలుపుల్ని బద్దలు కొట్టినా గానీ వాళ్ళు తీయలేదు. అట్లుంటది అక్కడ సిట్యుయేషను. ఎందుకంటే అక్కడ ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళు కొట్టుకోవాలా, లేదంటే అరుచుకోవాలా, దానికోసమే ఆ టాస్కులు, ఆ గోలలు, ఆ కండిషన్‌లు పెడతా ఉంటారు. ఇవన్నీ తెలిసి గూడా మీరు సైన్ జేసిపోయారు. అయినా గానీ మీరు 'బిగ్ బాస్‌ని' అంటా ఉంటే 'బిగ్ బాస్‌కి' ఎంత కోపం వస్తుందో మీరు అర్థం జేసుకోండి. ఇక అందుకే నెక్స్టు శనివారం రోజు మాత్రం మంచి రంజుగా ఉంటది. ఇక చీప్‌గా బిహేవ్ చేస్తున్న అభయ్‌ని చీఫ్ పదవి నుంచి పీకేసే అవకాశం ఉంది. అసలే అంతకుముందే 2 సార్లు ఇద్దరిని పీకేశారు. ఇక ఇది కలిస్తే మూడోవాడు. అసలే మామూలుగా 'బిగ్ బాస్' 8 సీజన్ కంటెస్టేషన్ మీద సోషల్ మీడియా ట్రోల్స్ అయితే మామూలుగా లేవు. ఎవర్రా, ఎక్కడ దొరికిన సంతరా ఇది? అసలు ఎవర్రా ఈ బ్యాచ్? అణచి పట్టుకొచ్చార్రా అన్నట్టుంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే బాగా దరిద్రంగా ఉంది 8 సీజన్ మాత్రము. ఇక అభయ్‌ని పీకేస్తారా? లేదా నెక్స్ట్ ఎలిమినేషన్‌లో ఉంటాడా? అనేది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.